అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 25 కోట్ల రూపాయలతో నూజివీడు బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ జరుగుతున్నది. స్వంత ఇల్లు ప్రతివాడికి కళ. ఆ కళను నిజం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. పేదలందరికీ నాణ్యమైన స్వంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పటి వరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుండి పక్కా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం. గతంలో టిడ్కో గృహాలు మంజూరై నిర్మాణ పనులు పూర్తి కాని ఇళ్ల నిర్మాణ పనులను మార్చి 2025 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలో 2014 తర్వాత ఇల్లు మంజూరై బిల్లులు చెల్లింపులు జరగని ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 2014 తర్వాత స్వంత స్థలంలో ఇల్లు నిర్మాణంలో పునాదులు నిర్మించుకున్న వారికి ఇల్లు మంజూరు ఉత్తర్వులు రాని కారణంగా నిలిచిపోయిన ఇళ్లకు కొత్తగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించిస్తామని తెలియజేసుకుంటున్నాం. జిల్లాను అటు వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తున్నాం. స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందించే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి పారిశ్రామికను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు అరికట్టేందుకు ఉద్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి పేద కుటుంబానికి 100 రోజులు పని కల్పిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,38,37,000 పని దినాల లక్ష్యానికి గాను ఇంతవరకు 2.35 లక్షల కుటుంబాలలోని 3.79 లక్షల ఉపాధి హామీ కూలీలకు 92.82 లక్షల పని దినాలు కల్పించి 233 కోట్ల రూపాయల వేతనంగా చెల్లించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 136 కోట్ల రూపాయల మెటీరియల్ కంపోనెంట్ ద్వారా గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు అంచనాలు రూపొందించాం. 4,700 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.